అంత కోపం ఉందా లోపల? ఈజ్ ఇట్ లైక్ ఎ వాల్కెనో? యాక్చువల్లీ నేను చాలా కంట్రోల్ చేస్తా. ఇది నమ్మేలాగా ఉంది కూడా నిజంగా. ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఉండిందా వేర్ యూ హ్యాడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్? Every male has it. It's also there for women, but only women, children and dogs are loved unconditionally. Men are loved on condition that they provide. Think about that. నేను ఫెయిలియర్ అనుకున్నాను చాలా సేపటి దాకా. సో ఇన్ దాట్ సెన్స్ డిఫైన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ఛాంపియన్. Winning doesn't define a champion. The fight defines a champion. ఈ రూడీస్ ఆడిషన్స్ మళ్ళా చేయండి అంటున్నాను. నా వల్ల కాదు. డిస్ట్రాయ్ అయిపోయాను. మాకు లైఫ్లో కారు కొనుక్కోవాలి, ఒక ఇంట్లో ఉండాలి, ఒక స్విట్జర్లాండ్ లాంటి డ్రీమ్స్ ఉన్నాయి. అదే మాకు ఆనందం ఇస్తుందని నమ్ముతాం. నమ్మడానికి దేవుడు ఉన్నాడు కూడా అని అందరూ నమ్ముకుంటారు కదా. నమ్మకంతో ఏమవుతుంది? నమ్మితే అది నిజం అవదు. నువ్వేంటి తెలుగు సినిమాలో హీరో ఫ్యామిలీలో పుట్టావా? పుట్టలేదు కదా, పని చేయాలి మరి. మా నాన్న హీరోనే. స్ప్లిట్స్ విల్లా అనేది క్రియేట్ చేయడం అనేది ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు కల్చర్ షాక్. ఇలాంటివి ఒక టీవీలో వస్తాయా అని. దానికి ట్రిగరింగ్ పాయింట్ ఏంటి టు క్రియేట్ షో లైక్ దట్? రూడీస్ వల్ల నన్ను ఈపీ చేశారు. మీరు ఈపీ అనకండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనండి. ఈపీ ఏంటి? తెలుగులో ఈపీ అంటే బూతు, పెద్ద బూతు. పెద్ద బూత నాకు వచ్చి అంతే. పార్ట్ ఆఫ్ ద రిగ్రెట్ లిస్ట్. వావ్. ఇంకేమున్నాయి రిగ్రెట్లు? One thing I regret is never making money on roadies. వాట్? I never got paid. 11 years you didn't get paid. No. స్ప్లిట్స్ విల్లాకి సంబంధించి నేను విన్న కంప్లైంట్ బ్యాక్ ఇన్ ద డే, రిలేషన్షిప్స్ ఇంత ఫ్రివిలస్ గా తయారవడానికి కారణం. ఇక్కడ వచ్చి చెప్పు మళ్ళా. వాడు ఎవరు అర్ణబ్ గోస్వామి వీళ్ళందరూ అడగడానికి కారణం నువ్వే అని నాకు చెప్పారు. No, I don't take responsibility. I don't take responsibility for your shitty relationships or your incapacity to get a fucking erection. It's not my problem, you can't get it up. నేను స్క్రిప్ట్ రాయట్లేదు, వాళ్ళ యాక్టర్లు కాదు. అది చూసి మీ మీద ఎఫెక్ట్ అయ్యే చాయిస్ మీది. నాకు చెప్తావేంట్రా? రఘురామ్ అంబడపూడి. దానా అంబడపూడి అంబద కదా. ఓకే సరే, రఘురామ్ అంబడపూడి. నాకు ఫస్ట్ మా జనరల్గా మేము ఏ పాడ్కాస్ట్ చేస్తే సరే ఒక చిన్న టేబుల్ అంటే చాలా క్లోజ్గా కూర్చుంటాం. ఈసారి కన్సిడరింగ్ యువర్ ఇమేజ్ మేము అంటే ఈ లెంత్కి దొరకకుండా ఉండాలని చాలా దూరంగా కూర్చున్నాం. అంటే ఇక్కడ నుంచి నేను రేచి రావట్లేదని ఎంత ఓల్డ్ అనుకున్నారా నన్ను? ఆ గ్యాప్లో నేను పారిపోతా కదా. కాదు, ప్లీజ్ టెల్ మీ, నిజంగా మీరు అంత కోపం ఉందా లోపల? ఈజ్ ఇట్ లైక్ ఎ వాల్కెనో వెయిటింగ్ టు బర్స్ట్? యాక్చువల్లీ నేను చాలా కంట్రోల్ చేస్తా. ఇది నమ్మేలాగా ఉంది కూడా. నిజంగా కొంతమంది మొహమే కొట్టేవాళ్ళలాగా ఉంటారు కదా. ఆ రోజు స్టేజ్లో చూసిన కూడా చెప్పాను కదా హేమంత్, నీకు నేను చూస్తేనే కొట్టే బుద్ధి వస్తుందని చెప్పాను కదా ఆ రోజు కూడా. నువ్వు పెడితే అది ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. అది కొట్టండి, అది నా ఫాల్ట్ కాదు, నీ మొహమే అలాంటిది. మ్యానుఫ్యాక్చరింగ్. కానీ ప్లీజ్ టెల్ మీ, అంటే మీరు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో ఏంటో పక్కన పెడితే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మో వీడు కొడతాడు, అమ్మో వీడు తిడతాడు, ఇలాంటివి చిరాగ్గా ఉండదా? అందుకనే కోపం వస్తుంది. అలా కాదు, చూడండి ఇప్పుడు నేను చాలా ఏళ్ళు క్రితం ఏదో ఒక షో చేశాను రోడీస్ అని. దాంట్లో నేను ఒక క్యారెక్టర్ లాగా నా పర్సనాలిటీ ఒక పోర్షన్ని తీసుకుని నేను అందరి ముందు పెట్టాను. అది ఆ 10 years కోసం ఆ పర్సనాలిటీ నేను మెయింటైన్ చేశాను. అలాగా డజంట్ మీన్ ఐఎమ్ నాట్ లైక్ దాట్, బట్ దట్ ఈస్ నాట్ ఆల్ దట్ ఈస్ టు మీ. అది కాకుండా చాలా వర్జన్స్ ఉన్నాయి నాకు, చాలా సైడ్స్ ఉన్నాయి నాకు. కానీ ఆ సైడ్స్ ఎవరికి చూపించలేదు. అందుకని ఎవరు నన్ను చూసి ఇన్ దేర్ హార్ట్స్ నన్ను బూతులు తిట్టినా ఏం చేసినా వాళ్ళ తప్పు ఏం కాదు. నేనే అలాంటి ఇంప్రెషన్ వాళ్ళకి ఇచ్చాను నా గురించి. అందుకని ఎక్కడ వెళ్ళినా చాలామంది అంటూ ఉంటారు భయం వేస్తుంది, తిడతారేమో కొడతారేమో అని. బట్ వాళ్ళు ఎప్పుడు కలిసినా నన్ను చాలా ప్లెజెంట్గా సర్ప్రైజ్ అయిపోతారు. అరే ఇదేంటి ఇంత స్వీట్గా. నేను స్వీట్గా ఏం చేయలేదు, కొట్టలేదు అంతే. నా ఎక్స్పెక్టేషన్ ఎంత లో అంటే నేను బూతులు తిట్టకపోతే అరే ఎంత బాగా మాట్లాడుతున్నారు అలా అనిపిస్తుంది. అమ్మలక్కలు గుర్తు చేయకపోతే అదే కాదు. ప్లీజ్ టెల్ మీ, నాకేమనిపించింది అంటే ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ లాంటి ఏ హీరో అయినా సరే ఆ సప్రెషన్ని ఫైట్ చేస్తే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆన్ స్క్రీన్, అంటే అమితాబ్ బచ్చన్ అయినా, ఇటు చిరంజీవి అయినా, ఇటు రజనీకాంత్ అయినా, కరెక్ట్.
అలాగే టీవీలో కూడా ఇలాంటి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉంటే ఆ యంగ్స్టర్స్కి యూత్ ఆఫ్ దాట్ పర్టికులర్ జనరేషన్ కనెక్ట్ అవ్వడం చాలా ఈజీయా? ఇస్ దట్ హౌ ఇట్? బికాస్ అందరిలో ఆ సప్రెస్డ్ ఇమోషన్ ఉంటుందంటారా? ఇస్ దట్ వై ఇట్ వర్క్డ్? ఎస్, అది ఓవర్ సింప్లిఫికేషన్ అవుతుంది. నేను ఒకే రీజన్ చెప్తే ఇట్ వోంట్ బీ ద హోల్ పిక్చర్. కానీ మీరు యాంగర్ని పట్టుకున్నారు కనుక దాని గురించి మాట్లాడదాం. అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఫేమస్ అయినప్పుడు అది రాసింది సలీం జావేద్. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ క్రియేట్ చేసింది సలీం జావేద్. సలీం జావేద్ కూడా ఈ ఫీల్ చేసి ఉంటారు కదా ఎక్కడైనా. అమితాబ్ బచ్చన్ ఎంబాడీడ్ ఇట్, పర్సానిఫైడ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేను అన్నాను, దీని గురించి తర్వాత కూడా మాట్లాడదాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సందర్భంలో. కానీ ఆ యాంగర్ ఆ టైం జనరేషన్లో ఎంత ఉండుంటుంది దట్ దే కనెక్టెడ్ సో స్ట్రాంగ్లీ విత్ దట్ క్యారెక్టర్. హీ పర్సానిఫైడ్ దేర్ యాంగ్స్ట్. వాళ్ళకి ఉన్న బాధ, దుఃఖ, కోపం ఇతని పర్సనాలిటీలో, ఇతని క్యారెక్టర్లో కనిపించింది. ఇట్స్ నాట్ అబౌట్ అమితాబ్ బచ్చన్. హీ జస్ట్ పర్సానిఫైడ్ సంథింగ్ దట్ వాస్ ఆల్రెడీ దే, రైట్? యు గాట్ ఇట్. ఇక్కడ చిరంజీవి అయినా, చిరంజీవి గారు, నేను పేరు పిలిస్తే అందరికీ కోపం వస్తుంది, కానీ నేను మెయిన్ డిస్రెస్పెక్ట్ కాదు. చిరంజీవి అనొచ్చు కదా, మావాడండి అనొచ్చు కదా. నేను అమితాబ్ బచ్చన్ అంటాను, ఎందుకంటే దీంట్లో డిస్రెస్పెక్ట్ ఏం లేదు. పెద్ద రెస్పెక్ట్ తోటి మేము మా అమ్మ నాన్న ఏజ్ వాళ్ళతోటి, మా పెద్దవాళ్ళ పేరుతో ఎప్పుడూ పిలవం. పేరుతో పిలిచామంటే ఒక అప్నాపన్, ఆప్నేయత, ఒక ఎక్సెప్టెన్స్, ఒక ఫీలింగ్ అది. అందుకని అలాగా చిరంజీవి అన్నాను, చిరంజీవి గారు. కానీ రెస్పెక్ట్. ఇక్కడ కింద కమెంట్లలో తిట్టేవాళ్ళు కూడా వాళ్ళెవరు వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ని గారు అని చెప్పేసి పిలవరు కదా. ఇక్కడ కూడా చిరంజీవి, రజనీకాంత్ వాళ్ళు తీసుకుంటే దేర్ ఈస్ ఆల్వేస్ అన్ అపీల్ ఆఫ్ ది అండర్డాగ్. అండర్డాగ్ అంటే వీడెప్పుడు గెలవడు అని అందరూ అనేవాళ్ళు. ఎవరి గురించి వీడితోటి ఏం ఎక్స్పెక్టేషన్ లేదు, వీడు చేత ఏం కాదు, చదువు రాదు, డబ్బులు లేవు, గుడ్ లుక్స్ లేవు, ఏం లేవు, టాలెంట్ లేదు. కానీ అవసరమైనప్పుడు తన కోసం, తన ఫ్యామిలీ కోసం నుంచోవడం అగెన్స్ట్ ఎనీ ఆడ్స్ అనమాట. పాలిటీషియన్ అయినా, ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఆర్మీ అయినా ఉండడం, అది ఒక మనలో ఉండే ఒక యాస్పిరేషన్, ఒక డ్రీమ్ని పర్సానిఫై చేస్తుంది. చిరంజీవి అండ్ రజనీకాంత్ ఆర్ నాట్ యాంగ్రీ యంగ్ మ్యాన్. దే ఆర్ జస్ట్ ది అండర్ డాగ్స్ హూ స్టూడ్ అప్ విత్ స్టైల్ ఉండాలి. అది యూ కెన్ స్టాండ్ అప్ రైట్ అగైన్స్ దిస్ థింగ్. కానీ చిరంజీవి స్టైల్, రజనీకాంత్ స్టైల్ డిఫరెంట్ కదా. అమితాబ్ బచ్చన్ వాజ్ ది యాంగ్రీ యంగ్ మ్యాన్. హీ పర్సానిఫైడ్ an existing emotion that was rippling under the surface అన్నమాట. నేను మేబీ సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్ విత్ మీ. ఎందుకంటే నా రూడీస్లో ఉన్న క్యారెక్టర్ మీద ఎవ్రీబడి రియాక్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ. ఎవరు ఇగ్నోర్ చేయలేదు. చాలా బూతులు, ఎవర్రా నువ్వు ఇలా మాట్లాడతావు, నువ్వేం చేసావు, నువ్వేం పీకావు, నువ్వెందుకు అలా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. రా ఒక్క నిమిషం కనిపిస్తే చెప్తాను నీకు, నువ్వంతా అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సార్ మీరు నేర్పారు సార్ మాకు ఎలా ఆడవాళ్ళని ఎలా చూడాలి, ఎవరితో భయపడకుండా మమ్మల్ని మేము ప్రూవ్ చేయడం ఎలా చేయాలి, మీరే నేర్పారు సార్, అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరూ రైటే. నా గురించి ఎలా మీరు చూస్తారో అది నా గురించి కన్నా మీ గురించి ఎక్కువ చెప్తుంది. మీరు ఎలాంటి వాళ్ళు అది తెలుస్తుంది బేస్డ్ ఆన్ యువర్ రియాక్షన్ టు మీ. సో ఎస్, ఐ థింక్ ఇప్పుడు చూసి ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఎస్, ఐ థింక్ I tapped into an anger that people had, but it wasn't an anger. It was a passion to prove yourself against heavy odds. Is what I would like to think. I could be wrong. When you say it is very close to your heart, ilanti situation meeku kuda undinda where you had to prove yourself to the world, to the family, to your own friends? Mat cheppana. Every male has it. Oh, I agree. Except your film heroes.
అది సెన్సర్ చేసేయండి. నో ఐఎమ్ కిడింగ్. వాళ్ళు కూడా ప్రూవ్ చేయాలి దట్ ఐఎమ్ మై ఫాదర్ సన్, నేను కూడా చేయొచ్చని. వాళ్ళు కూడా ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ రా, అండ్ ఇట్స్ నాట్ ఈజీ. స్కూల్ అప్పటి నుంచి పాసింగ్ మార్క్స్ రావకపోతే నేను ఫెయిలియర్ అంటారు కదా. యూ పాస్డ్, యూ ఫెయిల్డ్. ఫెయిలియర్ అనేస్తారు చిన్నపిల్లలకి. ఆ వర్డ్ ఎఫెక్ట్ ఏంటి ఆ చిన్నవాడు బ్రెయిన్ మీద? ఎవరైనా వీళ్ళు టీచర్లేనా? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి తెలియదా? ఒక చిన్న పిల్లడు వాడు లైఫ్ మొదలవలేదు, వాడిని ఆల్రెడీ ఫెయిలియర్ చెప్పేశారు. వాళ్ళ అమ్మ నాన్న అంటారు వీడితో ఆడుకోవద్దు, చెడ్డ ఇన్ఫ్లుయెన్స్, వాడు ఫెయిలియర్ కదా. అప్పటి నుంచి ఎవరైనా మ్యాథ్స్ వాళ్ళకు కూడా నువ్వు ఫస్ట్ రావాలి, ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ రావాలి, తెలుగులో కూడా ఫస్ట్ రావాలి, సివిక్స్లో కూడా, హిస్టరీలో కూడా. అట్లీస్ట్ సమ్ టీచర్ ఈస్ కాలింగ్ యూ అన్ ఇడియట్. అన్నిట్లో రాలేదు కదా. కరెక్ట్. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ మేల్, ఆడవాళ్ళకి ఇలా సిచ్యువేషన్ ఉండదు అంటలేదు. నేను మగవాళ్ళ గురించి ముందు మాట్లాడతాను. వాళ్ళ అందరిలో ఒక ఫైర్ ఉంది, ప్రూవ్ చేయాలని ఫైర్ ఉంది. వాళ్ళందరికీ అమ్మ నాన్న నుంచి, టీచర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి అందరూ నీ వల్ల ఏం కాదు, నువ్వు చేతరాని వాట్ ఎవర్ దట్ యూజ్లెస్ ఫెలో. ఇక్కడ మీరు ఇంజనీర్ కాకపోతే ఏంటి? మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలాగైనా రావాలి కదా అడ్మిషన్. రావకపోతే యూఆర్ నాట్ అ మ్యాన్ అలా అనిపిస్తుంది. ఈ జనరేషన్లో ఉండదేమో, కానీ నా జనరేషన్లో ఉండేది. ఎవ్రీబడి ఈజ్ అన్ ఇంజనీర్. సో యూ హ్యావ్ టు ప్రూవ్. ఎవ్రీబడి వాంట్స్ టు ప్రూవ్ హూ దే ఆర్. ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్ ఫర్ మెన్, బికాస్ ఇట్స్ ఆల్సో దేర్ ఫర్ విమెన్. బట్ క్రిస్ రాక్ అనే ఒక కమీడియన్ ఉన్నారు యూఎస్ఏలో. ఈ సేస్ సంథింగ్ వెరీ హార్ట్ బ్రేకింగ్. ఈ సేస్ ఓన్లీ women, children and dogs are loved unconditionally. Men are loved on condition that they provide. Right. Think about that. Ippudu in a society where you are nothing other than the paycheck, not just the paycheck, ఏ కంపెనీలో నీ డెసిగ్నేషన్ ఏంటి, నువ్వు ఇంజనీర్వా కావా, ఇవన్నిట్లో నువ్వు చూస్తూ ఉంటే nobody cares who you are. You want to prove who you are. కదా. మా పేరెంట్స్కి, మా జనరేషన్లో ఎవరికి అర్థం కాలేదు దట్ వీ ఆల్ హ్యావ్ దిస్ ఫైర్. ఐ ఫెల్ట్ ఇట్. ఎందుకంటే నేను రాజీవ్ కాలేజ్ డ్రాప్ అవుట్ చేసేసాం. మా టీచర్లు ఎప్పుడు మాకు ఈడియట్స్, గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్ అనే అన్నారు. ఫెయిలియర్, మాకు స్కూల్ ఖతం అయ్యాక మాకు ఫెయిలియర్ లేబుల్ ఇచ్చేసారు. మాకు నా లైఫ్ మొదలవలేదు, ఇంకా లైఫ్ మొదలవలే. ఫెయిలియర్ అనేసారు నేను ఫెయిలియర్ అనుకున్నాను చాలాసేపటి దాకా నేను అలాగే అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, రాజీవ్ కాలేజ్ డ్రాప్ అవుట్ చేశాడు, నేను కూడా, వాడు ఫెయిల్ అయ్యాడు, నేను కూడా నాకొద్దు అని వదిలేశాను. అప్పుడు నాకు లోపల చాలా కోపం వచ్చింది. ఎందుకంటే రాజీవ్ ట్రై టు హర్ట్ హిమ్సెల్ఫ్ when he failed. He tried to How hurt him. old was he then? We were 18, 19. కాలేజ్లో ఫెయిల్ అయ్యాడు వాడు. సో ఆఫ్టర్ దాట్ వీ డ్రాప్డ్ అవుట్. నాలో చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మీరెవర్రా నాకు నా ట్విన్ బ్రదర్కి ఇలా ఫీల్ చేయించారు. హీ ఈజ్ నాట్ ది ఓన్లీ వన్. ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ సో మెనీ చిల్డ్రన్ themselves. కదా. ఇండియాలో అబెట్మెంట్ టు ఈజ్ అ క్రైమ్. Correct. ఏ స్కూల్ నుంచి ఎవరు అరెస్ట్ అయ్యారు? విచ్ పేరెంట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్? Because it's slowly become a generalized It's norm. abetment. You have made him commit. You teachers, you parents. అందుకని అదే నాలో చాలా కోపం వచ్చింది. Who do you think I am? Muhammad Ali, one of my heroes, said, yes, I am the champion, but I don't have to be your kind of champion. I'll be my kind of champion. Wow. So in that sense, define your understanding of a champion for Raghu. Champion is somebody who faces extreme odds and doesn't back down. Doesn't have to win. He doesn't have to win. Winning doesn't define a champion. The fight defines a champion. Give me an example. Mahatma Gandhi. An example from your life. From my life. Okay, couple of things.
ఫేసింగ్ నేను కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యాను కదా, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ వచ్చింది నాకు, కానీ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ క్వాలిఫైడ్ అకాడమికలీ. When I entered a workforce, I entered as a trainee. 20 years low, I was a trainee. Nenu Rajiv. Coming up from that is unqualified adi kuda. So those are heavy odds for my success. That by itself is a fight that I have fought. Actually, nenu once ikkada Anna Hazare anchana ayindi kada fast. It really moved me. Appudu 2-3 things happened. The Nirbhaya case happened. Anna Hazare's fast happened. 2011 idanta. Adayaka nenu I was at the peak of my success. Yes. Rudy's peak. నేను బుక్ కూడా రాసాను. నేను వదిలేసాను పని. I'm part of that movement which gave rise to party. I'm not a member of party. I'm not into. But for 5 years, I traveled the whole country only campaigning. Wow. That's all I did. 2014, 2013, 14, 15. 3 years. Before that, 12, 13, 14, 15. Yeah. So now I'm curious. ఎందుకు వదిలేశారు? I'm not a. It's not for me. నా లైఫ్ ఫినిష్ అయిపోయింది. నా మ్యారేజ్ ఖతం అయిపోయింది. నా కెరియర్ పోయింది. నా మెంటల్ పీస్ పోయింది. మళ్ళా నేను ఇలా అయిపోయాను. అప్పటి నుంచి మళ్ళా స్లోలీ రీబిల్డ్ చేశాను నేను. So when you ask about the fights that I have fought against heavy odds, I count these as. They're really heavy odds. Like heavy. really heavy. Yeah. Because ఈ దేశంలో ఎదుర్కోవడం అంటే అది not an easy game. Not an easy game at all. But you don't choose your battles. You fight the battles that need fighting. This also said someone I admire said it. Really, a lot of cool people are telling you nice things. I read biographies and autobiographies. So coming back. ఇది మీకోసం మీ ఛానల్ నుంచి అందరూ సబ్స్క్రైబర్లు ఇప్పటిదాకా పోయారు. ఇది చూసి ఏదేంట్రా బాబు, నో ప్రాబ్లం, ఇదేదో జబర్దస్త్ అనుకుంటే. ఆనెస్ట్లీ అంటే నేను ఈ పాడ్కాస్ట్ కోసం నేను మిమ్మల్ని ఎందుకు అంత మీ వెంటబడ్డాను అంటే, నాకు తెలిసిన చాలా మందికి అసలు రఘు అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాజ్ ఓ వావ్. ఓకే, గుడ్ బ్యాడ్ పక్కన పెడదాం, పోలరైజ్డ్ కదా ఇందాక మీరు చెప్పినట్టు. కానీ నా పాయింట్ ఏంటంటే, అసలు ఈ దేశంలో ఉన్న ద యూత్ అంతా కలిసి ఒక కామన్ కనెక్షన్, వాళ్ళకి కామన్ థ్రెడ్ వాళ్ళకి ఫామ్ అయింది వాస్ త్రూ రోడీస్ కదా. అండ్ ఇందులో బోల్డ్ అని గుడ్స్ బ్యాడ్స్ అట్లీస్ట్ ఫర్ యూ, మీరు కూడా ఓవర్ దాట్ 11 years మీరు చాలా గ్రో అయ్యారు కదా. సో మై పాయింట్ ఈజ్, ఆ రోడీస్ జర్నీలో మీకు వర్ దేర్ మూమెంట్స్ వేర్ యూ థాట్ వావ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రియలీ కూల్ లాంటి మూమెంట్స్ ఐఎమ్ షూర్ చాలానే ఉంటాయిగా. Rudy's changed my life in a good way and bad way. నాకు ఇలాగ అనిపించింది ఎప్పుడంటే, when I felt I had a voice. నా ఏదైనా అయినప్పుడు నా ఒపీనియన్ అడగడానికి న్యూస్ ఛానల్స్ కాంటాక్ట్ చేయడం, న్యూస్ పేపర్స్ ఏమో నాకు గెస్ట్ ఎడిటోరియల్ రాయమండవు. ఇలాంటి జరిగినప్పుడు నాకు అనిపించింది దిస్ ఇస్ గుడ్. నాకు అట్లీస్ట్ ఇక్కడ ఏమైనా అట్లీస్ట్ ఐ హ్యావ్ అ వాయిస్. అప్పుడు ఇది ఎప్పుడైనా నాకు అలా అనిపించింది, వావ్ నైస్ అని. ఇంకేం కాదు, బాకీ అంటే ఐమ్ సేయింగ్, నేను ఎందుకు అడుగుతున్నానంటే, బోల్డ్ పీపుల్ బోల్డ్ అని డ్రీమ్స్తో కదా మీ స్టేజ్ మీదకి వచ్చారు కదా. ఆ జోన్లో అదేంటి, ఇదేంటి ఈ కంట్రీ యూత్ ఇలా అయిపోతుంది ఇలాంటి ఫీలింగా, లేకపోతే దిస్ సో మచ్ ఎనర్జీ, సో మచ్ వైబ్ ఇన్ ద కంట్రీ, అండ్ వాట్ ఇస్ దాట్ యువర్ ఫీలింగ్? బోత్. చాలామంది కెమెరాలో రావడానికి వాళ్ళ డ్రీమ్ ఏంటంటే, నన్ను అందరూ చూడాలి, అది డ్రీమ్. అది చెత్త డ్రీమ్, నిజంగా పాయింట్లెస్ డ్రీమ్ అది. ఆ సిచ్యువేషన్లో చాలామంది నేను కలిసిన బిగ్ పర్సంటేజ్ అలాంటి వాళ్ళు. ఓకే, వాళ్ళకి మ్యాటర్ ఏమి ఉండదు, లోపల చదవలేదు, ఏమి ఆలోచించలేదు, వాళ్ళు జిమ్కి వెళ్తారు, ప్రోటీన్ తాగుతారు, అంతే. వాళ్ళు అనుకుంటారు నాకు స్టార్డమ్ ఉండాలి, ఎందుకంటే ఫిల్మ్స్లో చూసే అందరికీ మంచి బాడీలు ఉన్నాయి. వాళ్ళు చేసిన డిసిప్లిన్తో, వాళ్ళ టాలెంట్తో, అది అవన్నీ. ఎవ్రీబడి వాంట్స్ ద వ్యూ ఆన్ టాప్ ఆఫ్ ద మౌంటైన్, నోబడి వాంట్స్ ద క్లైంబ్.
మీ దగ్గర ఉన్నది మీకు అందరికి కావాలి, కానీ ఎలా దొరికిందో అది ఆ స్ట్రగుల్ వద్దు అందరికి. సో అలాంటి వాళ్ళు కలిసినప్పుడు నాకు అనిపించేది దిస్ ఇస్ స్టూపిడ్. కానీ చాలామంది ఇలాంటి వాళ్ళు కనిపించేవాళ్ళు దెర్ యూస్ టు ఇన్స్పైర్ మీ. నేను వాళ్ళని చూసి ఇంకా చెడ్డవాడిని అయిపోయిన వాడిని, ఇంకా వాళ్ళని తిట్టి కొట్టి ఎక్కువ చేసేవాడిని జస్ట్ టు సీ వాళ్ళు బ్రేక్ అవుతారా లేదా. దే వుడెంట్. నిజంగా వాళ్ళు పేరెంట్స్కి ప్రూవ్ చేయాలి, వాళ్ళు కెమెరాలో రావడానికి కాదు, తన లోపల ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ కూడా, ఆ గోల్డ్ కూడా ఫైర్ త్రూ వెళ్ళే అవుతుంది. ద డైమండ్ ఓన్లీ కమ్స్ వెన్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఇస్ పుట్ అనమాట. ఆ ప్రెషర్ పుట్ చేస్తాను నేను. వాళ్ళు జిమ్కి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళు బ్రేక్ అయిపోతారు, కానీ వీళ్ళు షైన్ చేస్తారు. ఆ ప్రెషర్ పుట్ చేయడం అది నా ప్రాసెస్. అర్థమైందా? అందుకని నాకు ఇద్దరు టైప్లు కనిపించారు, ఇద్దరు. కానీ ద పాయింట్ వాజ్ నాట్ దోస్ who disappointed me. The point was those who passed the test. That is what I choose to see. I choose to see the goodness in people. So were there moments when it got to you like a... Yeah. Absolutely. Rudy's auditions, అందరూ ఎప్పటి నుంచి నాకు అంటూ సార్ ఆ ఆడిషన్స్ మళ్ళీ చేయండి అంటున్నారు. నా వల్ల కాదు. It is a very sapping, negative experience for me. In detail, please. ఆ ఇంటరాక్షన్స్ ఎంత ఇంటెన్స్గా ఉంటాయి. ఆ ఇంటెన్సిటీ మాటికి మెయింటైన్ చేయడం, ఇట్ టేక్స్ అ టోల్ ఆన్ యూ. అండ్ ద వే ఐ థింక్ ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను ఆ 3-4 years తిరిగాను పూర్తి ఇండియా యాజ్ అ యాక్టివిస్ట్. ఐ వాజ్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఐ వాజ్ ఎస్పౌజింగ్ అకౌంటబిలిటీ అండ్ యాక్షన్, పాజిటివ్ యాక్షన్. దాని తర్వాత నా లైఫ్ ఖతం అయ్యాక నేను వన్ థింగ్ ఐవ్ రియలైజ్డ్, నాకు నా మెంటల్ హెల్త్ ప్రయారిటైజ్ చేయాలి. సో 2 things happened. Pandemic and fatherhood happened at the same time. Forced everybody to introspect. నేను కూడా చేశాను. ఇప్పుడు నేను న్యూస్ పేపర్ నా ఇంట్లో రాదు, ఒక న్యూస్ యాప్ కూడా నా దగ్గర ఉండదు. నేను ఎవరితోటైనా డిస్కషన్ పెట్టను. కాన్షియస్ డెసిషన్ సార్. నిజంగా నేను నా సెట్ ఆఫ్ బిలీఫ్స్ నావి. నేను ఒక ఎథిస్ట్, నేను ఒక రేషనలిస్ట్, నేను మేబీ సెంట్రిస్ట్ లీనింగ్ లెఫ్ట్, మేబీ బికాస్ ద రైట్ హ్యాస్ షిఫ్టెడ్, సెంటర్ హ్యాస్ షిఫ్టెడ్ ఇట్ సెల్ఫ్. బట్ what I'm trying to say is these are my problems, these are my business. I don't put that forward. ట్విట్టర్ ముందు కూడా మా ఒపీనియన్స్ ఉండేవి కదా. ఎందుకు మాటికి అందరికీ చెప్పడం ఏం అవసరం లేదు కదా. సో మై మెంటల్ హెల్త్ ఏంటంటే ఇప్పుడు నేను ఐ డు నాట్ అలౌ that level of intensity to enter my life. ఆ ఇంటర్వ్యూస్ చేయడానికి నేను చాలా వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉండాలి. వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ ఐ మస్ట్ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్ ఆన్ దోస్ థింగ్స్. Those started becoming a heavy thing in my head. So did you have withdrawal symptoms అయిపోయిన తర్వాత? Only happiness. Only happiness. I'm happy. And I'm sure మీరు అది ఇట్స్ టూ మచ్, ఇట్స్ చాలా హార్డ్ వర్క్ రా నిజంగా. ఇట్ వాస్ టూ ఇట్ ఇస్ టూ మచ్. ఎవరి మీద అవ్వకూడదు అలాగా. ఆ షో చేసే అంత when you become so involved with something, when you are so intensely, when that show is you are that show, there's no gap, there's no separation. మీ లైఫ్ టేక్ ఓవర్ అయిపోయింది ఇప్పుడు. Everybody else is just there. Your family is just there. It's all about this. You're obsessed. ఆ intensity చాలా necessary to achieve success. ఆ సింగిల్-మైండెడ్ డెడికేషన్ విల్ హెల్ప్ యూ సక్సీడ్ ఇన్ ఎనీథింగ్. మీరు స్పోర్ట్స్ చూసుకోండి, వాళ్ళు అథ్లీట్స్ ఆర్ నాట్ నార్మల్ పీపుల్. వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ స్పోర్ట్ గురించే ఆలోచిస్తుంటారు అంతే. అలాగే అయిపోయింది నేను. నా వల్ల కాదు, ఇప్పుడు కాదు. ఐ డోంట్ వాంట్ దాట్. నాకు కొంచెం బ్యాలెన్స్ కావాలి. మీతో మాట్లాడుతున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ దాట్. Tell me about this. Tell me about ఫస్ట్ మేమేం మాట్లాడుతున్నారు, టెల్ హిమ్. Yeah. So we were talking.
ఈ మధ్య వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఫుల్ డిస్కషన్స్ వస్తున్నాయి కదా. అండ్ ఐ బిలీవ్ నువ్వు గొప్పగా అన్నీ కావాలి నీకు, కానీ వెన్ యూఆర్ నాట్ రెడీ టు పుట్ ఇన్ సో మెనీ మ్యానర్స్, వెన్ యూర్ నాట్ అబ్సెస్డ్ అబౌట్ ఇట్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ దాట్. అది ఎక్స్పెక్ట్ చేయాలంటే డోంట్ ఎక్స్పెక్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అట్లీస్ట్ ఇది నాకు అనిపించింది, బికాస్ ఐ బీన్ దట్ డన్ దాట్ టు అన్ ఎక్స్టెంట్. అయినా సక్సెస్ రాలే, వేరే విషయం. బట్ యా, తర్వాత సక్సెస్ గురించి కూడా మాట్లాడదాం తర్వాత. sure. బట్ రిమెంబర్ విల్ టాక్ అబౌట్ సక్సెస్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? నేను నమ్మందండి. నీకు ఏదైనా కావాలంటే దానికోసం ఫైట్ చేయాలి. అండ్ అది టైమా, ఎనర్జీయా, పీపులా, ఐ డోంట్ నో, గో ఫర్ ఇట్ అంతే. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లాంటివి ఉండవాలి. ఇది చాలా సొఫిస్టికేటెడ్ టర్మ్స్. నేను ఒక 1 or 2 మేబీ 3 లెవెల్స్ థింకింగ్ చెప్తాను. ఫస్ట్ లెవెల్ థింకింగ్ మీది కరెక్ట్. నీకు ఏదైనా కావాలంటే దానికోసం ఏం చేయాలో చెయ్యి, కరెక్ట్. కంప్లైంట్ చేయొద్దు. రైట్ యా, అది లెవెల్ 1 థింకింగ్. దానికోసం ఇది చేయాలి అని ఎవరు చెప్పారో అది లెవెల్ 2 థింకింగ్. నేను చెప్తున్నాను, దానికోసం ఎవ్రీడే మార్నింగ్ నైట్ పని చేయాలని ఎవరు చెప్పారు? వై డూ యూ థింక్ యూ హ్యావ్ టు అవుట్ వర్క్ ఎవ్రీబడి? I don't know, maybe you have to, but today we're questioning, why can't I achieve what I want while having other things in my life? Is that a right thought or wrong thought? సబ్జెక్టివ్ కదా ఇవన్నీ, రైట్ రాంగ్ ఉండవు. అంటే డిపెండ్స్ అపాన్ హౌ బిగ్ యువర్ గోల్ ఇస్ కదా. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మై ఎండ్ గోల్ ఇస్ టు బై అ హౌస్, a 3 BHK in Hyderabad, then I can do other things and also work and then make it happen. But if I want to do something magical, If you want to create a startup, make it a unicorn. yeah, 100%. And I don't have the technical wherewithals for that. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఒక యాప్ డెవలప్ చేసాం. దెన్ వీ న్యూ టెక్నికాలిటీ లేదు, ఐడియా ఉంది. సో వీ హ్యాడ్ టు పుట్ ఇన్ ఎక్స్ట్రా మ్యానర్స్, డే అండ్ నైట్ ఇకట్ట చేసేసాం. అండ్ వీ మేడ్ దట్ హ్యాపెన్. సో నా లైఫ్లో నాకు తెలిసింది ఇదే, కావాలంటే పని చేయాలి. నేను యాజ్ అ మ్యాన్, ఇఫ్ ఐ యామ్ ఎనీథింగ్, ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. రైట్. చెప్పాను కదా, మ్యాన్ ఈజ్ లవ్డ్ ఆన్ వాడి ఐడెంటిటీ అది కదే. రైట్. నా ఫ్యామిలీకి బెటర్ లైఫ్ కావాలంటే నేను చేయాలి, పని చేయాలి. నాకు ఇంకేం రాదు, నాకు ఇంకేం తెలియదు. కరెక్టా? కరెక్ట్. అందరికీ, చూస్తున్న వాళ్ళకు కూడా అందరికీ, మీ లైఫ్లో ఏదైనా చేంజ్ చేయాలంటే నువ్వు పని చేయాలి కదా. అది నాకు తెలుసు, నేను చేశాను. సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్ ఏంటో అది కూడా మాట్లాడదాం. కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్న సక్సెస్ వచ్చేసింది. అందరికీ నా పేరు తెలుసు, డబ్బులు ఉన్నాయి, నాకు హ్యాపీనెస్ లేదు. డిస్ట్రాయ్ అయిపోయాను నేను. నా మ్యారేజ్ ఖతం అయిపోయింది, కెరియర్ ఖతం అయిపోయింది, ఎనర్జీ లేదు, మెంటల్ హెల్త్ లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ. సో am I successful? At least for you, no. For the world, yes. So what does the world expect you to do? They want you to suffer mentally just to get the things that I want you to have. If I think that a big car is a sign of success, even if you're crying in that car, just because you're sitting in that car is success for me. And should you cry in that car because I want to see a car like that? Do you understand what I'm saying? And there is a counter argument to this. ట్విట్టర్లో చెప్తా ఉంటారు, అంటే ఇఫ్ ఏడవాలి అంటే 5-star హోటల్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏడుస్తా, ఆ పూరి గుడిసెలో కూర్చొని ఏడుస్తా, రోడ్ల మీద అందరూ చూస్తూ ఉంటారు. కానీ నేనేమంటానంటే, మాకు చెప్తారు సక్సెస్ అయిపో హ్యాపీ ఉంటావు. సక్సెస్ ఈజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ది గోల్. నాట్ రియలీ. సక్సెస్ నాట్ అ గోల్. సక్సెస్ ఇస్ నాట్ అ గోల్ కదా. Are you sure? Your definition of success keeps changing from time to time, from your age. But with are your you experiences. running after success or are you running after, when I say you, andaru, మేమందరం, మనమందరం సక్సెస్ వెనకాల పరిగెడుతున్నావా, హ్యాపీనెస్ వెనకాల పరిగెడుతున్నావా? నేనైతే హ్యాపీనెస్ అని. ఆనెస్ట్, బీ ఆనెస్ట్. 1000% హ్యాపీనెస్ తెచ్చుకుంటా ఇంట్లో. అదే నేను ప్యూర్ హ్యాపీనెస్. ప్యూర్ హ్యాపీనెస్. Now you are Ashram. Firstly, do you realize we have succeeded in separating happiness from success? In this conversation, yes, at least, clearly, yes. We are looking at these as two different things. Correct. For me, it wasn't. All of us are raised to see success as a happiness. Right. I was successful, I was not happy.
So when you say work-life balance, I think it's the wrong way of looking at it. Are you running after success or are you running after happiness? Do you need success for happiness, or is relationships happiness for you? Is travel happy? I don't know. అంటారు కదా, డోంట్ రన్ ఆఫ్టర్ సక్సెస్, రన్ ఆఫ్టర్ ఎక్సలెన్స్, సక్సెస్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. డోంట్ రన్ ఆఫ్టర్ మనీ. సో ఇట్ ఈస్ సక్సెస్, మనీ, దీస్ ఆర్ ద థింగ్స్ ద వరల్డ్ వాంట్స్ యూ టు. బట్ ఈస్ దట్ వాట్ విల్ ఫుల్ఫిల్ యూ? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఉట్టి ఇంకెవరి కంపెనీలో పని చేసి బిల్స్ పే చేసి చచ్చిపోవడమే నీ లైఫా? అవ్వచ్చు కరెక్ట్. Maybe. But did you But are question you that? living your life or are you living the life that people want you to live? Clearly what the society wants me to. So now let's talk about work-life balance. నేను I do not, wait, just to put one point, don't think I'm talking in terms of hours. నే అనుకునేది ఏంటంటే, ఇన్ యువర్ 20s నీ పని తప్ప ఇంకేం ఉండకూడదు. నేను అలా అనుకుంటా. నువ్వు 20sలో పని చేస్తేనే 30s and 40sలో నువ్వు రీప్ చేస్తావు, దాని బెనిఫిట్స్ నీకు దొరుకుతాయి. అది నేను చెప్తున్నా. చాలా ఎనర్జీ ఉంటుంది, పని చేయి. అది నేను అంటున్నాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇప్పుడే నీకు రోజు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలా? నెక్స్ట్ మంత్ రావచ్చు కదా, నెక్స్ట్ ఇయర్ రావచ్చు కదా, నెక్స్ట్ డెకేడ్ రావచ్చు కదా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ సంథింగ్ యూ వర్క్ టు వర్డ్స్. ఇట్స్ నాట్, యూఆర్ నాట్ ఎంటైటిల్ టు ఇట్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్. నువ్వేంటి తెలుగు సినిమాలో హీరో ఫ్యామిలీలో పుట్టావా? పుట్టలేదు కదా, పని చేయాలి మరి. మా నాన్న హీరోనే. నా ఆన్సర్ చెప్తా. ఓకే, మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో, మాలాంటి వాళ్ళందరికీ ప్రేమలు, ఆప్యాయతలు లాంటివన్నీ గొప్పగా ఉంటాయి. కానీ ప్రతి కష్టానికి మొదలు చివర డబ్బే. ఓకే, డబ్బు ఉంటే అన్ని కష్టాలు తీరి ఆనందంగా ఉంటాం అన్నది మేము నమ్మాం, చూసాం, మేము దాన్నే ఫాలో అవుతాం. కానీ నాకున్నాయి డబ్బులు చాలా. అది మీకు వర్కౌట్ అవ్వలేదండి, నేనేం చేయను. అది మరి అవ్వాలి కదా నాకు వర్కౌట్. ఎందుకు అవ్వలేదు? వన్ ఆఫ్ కేసా? దీని రిలేటెడ్ క్వశ్చన్ ఆమిర్ ఖాన్ ఇప్పుడే ఒక చూసారు విత్ నెట్ఫ్లిక్స్ లో విత్ హిస్ డాటర్ కదా. ప్లస్ ఆల్సో హీ ఈస్ అ పాడ్కాస్ట్ విత్ నానా పాటేకర్. He said, pandemic made me stop. And Amir Khan is one guy I told you, Right. is the one person I look up to in our times. He said, मैंने बहुत कुछ किया, मैं अपने relationships को ना justify नहीं कर पाया, मैं उनको बिल्कुल नहीं दे पाया. It was all my work for me. He's thinking like that. Of course, at the top of the mountain of fame, success and everything, you can think like నా that. దగ్గర 100 కోట్లు ఉంటే కబుర్లు ఏమో చెప్తా సార్, ప్లీజ్. నేను నాలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్తాను. నేను మాకు లైఫ్లో ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇంట్లో ఉండాలి, ఒక స్విట్జర్లాండ్ లాంటి డ్రీమ్స్ ఉన్నాయి. అవి సాధిస్తే మేము సక్సెస్ఫుల్ అని ఫీల్ అయ్యాం. అదే మాకు ఆనందం ఇస్తుందని నమ్ముతాం. మేము అక్కడే ఉన్నాం. నమ్మడానికి ఏంట్రా, నమ్మడానికి దేవుడు ఉన్నాడు కూడా అని అందరూ నమ్ముకుంటారు కదా. నమ్మకంతో ఏమవుతుంది? నమ్మితే అది నిజం అవదు. మేము చూసామండి, నాతో ఉన్నవాళ్ళు కార్లు, ఇల్లు, ఫ్యామిలీ స్విట్జర్లాండ్ ట్రిప్ చేసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూశాను. నాకు అదే కావాలి. కరెక్ట్, ఉండాలి. అది తీసుకో, కానీ అది వస్తే హ్యాపీనెస్ వస్తుందని అలా నమ్ముకోవాలి. అది వచ్చినప్పుడు ఆలోచిద్దాం సార్. 100 కోట్లు వచ్చిన తర్వాత కబుర్లు నేను కూడా చెప్తా. నా పాయింట్ ఏంటి సరే, ఈ ఇందులో రిలేషన్షిప్ ఒక మీరు చెప్పినట్టు ఆ ఎక్స్ట్రీమ్ సక్సెస్ తీసుకోవడానికి ఎక్స్ట్రీమ్ పని చేయాలి. రైట్ ఆర్ రాంగ్? రైట్, అబ్సల్యూట్లీ కదా. దట్ కమ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ హ్యాపీనెస్. ఇట్ డస్. అది వచ్చాక ఎట్ 50 ఆర్ ఎట్ 60 వన్స్ యూ రీచ్ దేర్, రైట్, అప్పుడు అంత టైం పడుతుంది మీకు. 100%. యూర్ నాట్ థింకింగ్ దట్ ఇట్ విల్ కమ్ నెక్స్ట్ ఇయర్ కదా. లాంగ్ రన్. అప్పుడు చేసేది ఏంట్రా, మీరు ఏం పిక్తారు అప్పుడు తీసుకుని? వాట్ కెన్ యూ ఎంజాయ్ దట్ యూ కాంట్ ఎంజాయ్? సో ఇస్ వన్ మోర్ థింగ్. బై ద వే, చెప్పు సార్. ఒక పాయింట్ తర్వాత మనకంటే మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటే అదే మనకు ఆనందం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో, బ్యూటిఫుల్ వీడియో. రెస్పాన్సిబిలిటీ టుక్ ఓవర్ స్కిల్ అని, టాలెంట్ అని. ఒక వాచ్మెన్, మీరు చూసే ఉంటారు, ఒక వాచ్మెన్ డ్రెస్లో ఉన్న తను ఒక సెక్యూరిటీ గార్డ్ బాస్కెట్బాల్ కోర్ట్ కరెక్ట్గా అందులో బాస్కెట్లో వేసాడు. ఓకే, 2-3 సార్లు వేసాడు, కరెక్ట్గా వాడి కింద. ఇట్స్ లైక్ రెస్పాన్సిబిలిటీ టుక్ ఓవర్ టాలెంట్ అని కదా. ఆయన ప్యాషన్ ఫాలో అవ్వలేదు అని రెస్పాన్సిబిలిటీ వైపు. ఒక పాయింట్ తర్వాత మన పిల్లలు బాగా చదువుకున్నారా, మన పిల్లలు ఆనందంగా ఉన్నారా, మన పిల్లలు నవ్వారా, మన తల్లిదండ్రులు నవ్వారాలోనే మనం ఆనందం ఎత్తుకుంటాం. మరి మీరు రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ చేయడం ఆనందం అంటున్నారా?
సక్సెస్ని ఆనందం ఉంటున్నారా? సక్సెస్ అవుతేనే రెస్పాన్సిబిలిటీ. మీరు మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నారు, మ్యాన్ ఈజ్ లవ్డ్ ఓన్లీ. మీ ఫ్యామిలీలో ఏదైనా చేంజ్ అవ్వాలంటే మీరు పనిచేయాలి. నేను అదే చెప్తున్నాను కదా మాస్టారు, మా లాంటి వాళ్ళ జీవితాల్లో అన్నీ ఉంటాయి, మొదలు చివర అంతర్ డబ్బే. ఓకే, ఫినిష్. ఐ అగ్రీ విత్ యూ. నేను ఇప్పుడు దీన్ని మీరు సక్సెస్ అని డిఫైన్ చేయకండి. నేను కాదు, ఇది మీరు చెప్పేది ఒక లెవెల్ 1 థింకింగ్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ నాట్ అ రాంగ్ థింకింగ్. ఇఫ్ యూ వర్ టు టేక్ అనదర్, ఒక లెవెల్ ఉంది, ఇంకో లెవెల్ ఉంటుంది, దాని పక్క ఇంకో లెవెల్ కూడా ఉంటుంది, పైన కిందో ఎక్కడో ఇంకో లెవెల్ 0 అనుకో. ఫస్ట్లీ ఐ అగ్రీ విత్ యూ. ఐ అగ్రీ దట్ సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. దానికోసం కష్టపడాలి. దానికోసం మీరు నాకు 5 o'clock అయిపోయింది, డ్యూటీ దిగేస్తా అలా అంటే యూ డూ నాట్ డిజర్వ్ సక్సెస్ అని నా దిస్ థింగ్. ఎందుకు నీకు రావాలి? వై? మేమందరం ఉన్నాం కదా, మనం అందరం పనిచేస్తున్నాం. నీకెందుకు రావాలి, నాకెందుకు రావలేదు? నువ్వు 5 o'clock ఇంటికి వెళ్తున్నావు, నేను పనిచేస్తున్నాను, నాకు రావాలి కదా. కరెక్టే. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఐ am not saying money and success not important. I am saying that is not, it won't give you what we have been told it will give us. మాకు ఆ సక్సెస్ తర్వాత మేమేమో అనుకుంటున్నాము, మాకు ఇదా ఫీల్ అవుతుంది, మాకు దగ్గర ఇవన్నీ అవి ఉండవు, అవి మాకు చెప్పినట్టు జరగదు అని నేను చెప్తున్నా. నేను ఒప్పుకుంటాను స్వామి. ఒక్క నిమిషం, నేను ఒప్పుకోను. ఐ టెల్ యూ వై. దర్ ఇస్ దిస్ లైన్ బై స్టీవ్ జాబ్స్ అనుకుంటా. స్టీవ్ జాబ్స్ అయినా యూ కెనాట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్ అని అంటాడు కదా. యు ఆర్ అట్ యువర్ మిడిల్ స్టేజ్ ఆఫ్ లైఫ్. You've grown up like this, you've seen the pinnacle of success, and then you are at a plateau right now. You're figuring out things. You have realized that this success gather, idaithe not my definition of happiness and cheppesi. This is your plateau time where you're thinking and brooding over things to do something extraordinary or that brings you completeness eventually. కానీ ఇవన్నీ చేయాలి అంటే, ఈ లగ్జరీ కావాలంటే ఇదంతా చేయాలి కంపల్సరీ. సో యూ కెనాట్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ స్టేట్ దట్ మీరు అనుకున్నది రాదు అని చెప్పేసి, బికాస్ యూ హ్యావెంట్ కంప్లీటెడ్ యువర్ లైఫ్. నేను అలా అంటలేదు, పని చేస్తే అవుతుంది, లక్ కూడా ఉంటుంది, కానీ విదౌట్ అంటారు లక్ అండ్ హార్డ్ వర్క్, మెహనత్ और किस्मत भाई भाई लेकिन मेहनत बड़ा भाई అంటారు. Having said that, I agree with all of this. I'm just saying that people should not look for so-called work-life balance in their lives. If they have an aim, they should achieve it. I don't think money leads to happiness, but money is a solution. Money will sort out a lot of your problems. Do that, but understand that your happiness will come from something else. Figure out what that is. Money can create also. I didn't say that. Sponsor unnara maaku. So coming back again, then I'm pulling you back to from the philosopher side to the. Please, no. You'll have to keep doing that. This philosopher side is pretty interesting. Very good. After 100 years, we'll talk philosophy. 100 crores, sorry. Sir, coming back. ఇప్పుడు మీ రూడీస్ ఐ అండర్స్టాండ్, ఆ యూత్ జెన్సీ అసలు ఒక ఫైర్ తీసుకొచ్చారు, మీరు తిట్టారు, వాళ్ళు తిట్టారు, ఫైనల్గా మీరే గెలిచారు బికాస్ షో మీది కాబట్టి. ఫైన్. ఈ జోన్లో మీరు అసలు ఈ స్ప్లిట్స్ విల్లా అనేది క్రియేట్ చేయడం అనేది ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు కల్చర్ షాక్. ఇలాంటివి టీవీ వస్తాయా అని. అంటే ఏమంటారు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఆ జార్గన్ మాట్లాడడం, ఆ లైఫ్ స్టైల్, ఆ బట్టలు, ఆ క్వశ్చన్స్, దిస్ ఇస్ లైక్ అనదర్ ప్లానెట్ లాగా అనిపించింది. దానికి ట్రిగరింగ్ పాయింట్ ఏంటి టు క్రియేట్ ఎ షో లైక్ దట్? ట్రిగరింగ్ పాయింట్ ఏం లేదు. నేను ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడానికి రీజన్ ఒకటే. మై అంబిషన్ వాజ్ వన్, ఎంటీవీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవ్వాలని. దట్ వాజ్ మై అంబిషన్. There's only one like producer, senior producer, supervising producer, senior supervising producer. There's one executive producer who heads the shows department. The boss of the shows department. Correct. I wanted to be that. Adi nenu aipoya. I was made the EP of MTV. Appudu chesi first thing they asked, what do you want to do? And nenu ayyanu roadies gurinchi, because of roadies. Tani Telugulo emantaru, బికాస్ ఆఫ్ రోడీస్ని తెలుగులో ఏమంటారు? రోడీస్ వల్ల నన్ను ఈపీ చేశారు. అడిగారు నెక్స్ట్ ఏం చేస్తావు అంటే, మీరు ఈపీ అనకండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనండి. ఈపీ ఏంటి తెలుగులో? ఈపీ అంటే బూతు, పెద్ద బూతు. పెద్ద బూత నాకు వచ్చి అంతే. అచ్చా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నేను
ఇది అడ్వెంచర్ రియాలిటీ షో కదా, నేను ఒక రొమాన్స్ రియాలిటీ షో చేస్తానని నేను అనుకున్నా. ఎలా చేయాలంటే నేను రాజీవ్ దగ్గర వెళ్ళా. రాజీవ్ ఇలా చేయాలి, వాడిది ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. అప్పుడు ఒక కాన్సెప్ట్లో పనిచేద్దామంటే మేము ఇద్దరు కలిసి ఒక పని చేసాం. అది స్ప్లిట్స్లో అయింది, ఇప్పటిదాకా ఉంది. మై పాయింట్ వాజ్ ఎందుకు చేశారు అది అని. ఎందుకా ఐ డోంట్ నోరా, ఇట్ సీమ్డ్ లైక్ అ ఫన్ ఐడియా అట్ దట్ టైమ్. నాకు అనిపించింది ఇది నాట్ బికాస్ ఇట్ విల్ బి షాకింగ్, బట్ బికాస్ ఇట్ విల్ షేక్ థింగ్స్ అప్, ఇట్ విల్ బీ అ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సంథింగ్ అని అనుకున్నా. స్ప్లిట్స్ విల్లాస్ టైటిల్ వాజ్ సపోజ్ టు బి డంప్ యువర్ యాస్. నైస్. బట్ ఎనీవే స్ప్లిట్స్ విల్లా పేరు వచ్చింది. ఫస్ట్ సీజన్ చేశాను, సెకండ్ సీజన్ చేశాను, దాని తర్వాత నేను ఇంకెప్పుడు చేయనని వదిలేశాను. ఐ కుడెంట్ టేక్ ఇట్, ఐ వాజ్ క్రింజింగ్. ఎందుకంటే రూడీస్లో మీరు ఓట్ అవుట్ అయ్యారనుకో, ఎలిమినేట్ అయ్యారు, చాలా మాటలు టాప్ కంటెండర్ని ఓట్అవుట్ చేస్తారు, ఎందుకంటే వాడు థ్రెట్ అనమాట. అందుకని ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. యూ ఆర్ స్ప్లిట్స్ విల్లాలో డంప్ అవ్వడం పబ్లిక్లీ బై అ మెంబర్ ఆఫ్ ది ఆపోజిట్ సెక్స్, ఇది చాలా పర్సనల్. ఇట్స్ వెరీ it's not a, you can't hide behind, oh but it's a vote out, it's a humiliation ఒకటి ఉంది. నేను కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను టు సీ వాట్ దట్ విల్ డూ టు పీపుల్, బట్ టు సీ ఇట్ ఫ్రమ్ మై ఐస్, టు బీ స్టాండింగ్ దేర్ బిహైండ్ ద కెమెరా ఆ డంపింగ్ గ్రౌండ్లో, ఐ కుడెంట్ టేక్ ఇట్. ఐ ఫెల్ట్ దిస్ వాజ్ బ్యాడ్ ఫర్ మీ. సో ఆఫ్టర్ year 2 నేను ఎప్పుడు ఆ సెట్లో వెళ్ళలేదు. It's not my show anymore. Never worked on it. Is that a part of the regret list? Wow. I'm sure you'll have a regret list. Come on. Do I regret being part of the birth of Splitsvilla? I don't know, man. Or giving birth to Splitsvilla. It wasn't just me. I don't regret it. I think a lot of people have done good work in it. Kani, it's not for me. Can I just say that? I do regret a lot of things in my life. కన్వీనియంట్. ఈజీ వే అవుట్ ఇది మీకు. ఉంటాయి If కదా. I was to ask myself, I'm having a tough time saying I don't regret it. I can't say I don't regret it. I don't want to say I regret it, but I can't say I don't regret it. How about that? అడ్మిట్ చేయడానికి ఇది ఎలా ఉందంటే, నేను అబద్ధాలు చెప్పను, నిజాలు దాస్తా, అలా ఉంది ఇది. ఇంకేమున్నాయి రిగ్రెట్లు వర్క్లో విత్ రిగార్డ్స్ టు ఓన్లీ వర్క్ దట్ వీ నో ఆఫ్? ఒక్కసారి రూడీస్ 5 ఫినాలే, ఒక ఆశుతోష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, డాబా నడుస్తాడు, వాడు గెలిచాడు, వెళ్ళి బిగ్ బాస్ కూడా గెలిచాడు వాడు తర్వాత. నేను ఒక సిచ్యువేషన్ పెట్టాను, ఫైనలిస్ట్ 2 ఉన్నారు, బాకీ అందరూ ఓట్అవుట్ అయిన వాళ్ళని వాపస్ తెచ్చి ఫేస్ ఆఫ్ చేయించాను. కొంతమంది ఇతన్ని తిట్టున్నాడు, కొంతమంది ఇతన్ని తిట్టున్నాడు. నా మీరు గెలవడానికి మీకు ఒక టీం కావాలి, మీరు మీ టీంని చూస్ చేయండి అని చెప్పాను. 2 వాళ్ళని చూస్ చేసుకున్నారు, నా ఫ్రెండ్స్, ఇతన్ని నువ్వు హేట్ చేస్తావు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావని అందరూ తీసుకున్నారు. అప్పుడు నేను వచ్చి ఆ టీమ్స్ స్వాప్ చేసేసాను. సో యువర్ టీమ్ ఇస్ ద పీపుల్ హూ హేట్ యూ. రైట్. నా మీరు గెలవడానికి మీరేం చేయకూడదు, మీ టీం వాళ్ళు టాస్క్ చేయాలి మీకోసం. దోస్ హూ హేట్ యూ, యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ టు మేక్ యూ విన్. ఆ టాస్క్ ఏంటంటే పియర్సింగ్ చేయాలి, బట్టలు ఇప్పుకోవాలి, జుట్టు తీసేయాలి, స్లాప్ తీసుకోవాలి. You have to get slapped for somebody who you hate. Now, I have not given you any reason to do it. నేను ఈ సిచ్యువేషన్ నేను క్రియేట్ చేసినప్పుడు నాకు చాలా మజా వచ్చింది. ఎందుకు చేస్తారు వీళ్ళు, ఎవరు చేయరు, వీళ్ళు కాళ్ళు పట్టుకుని బాబు ప్లీజ్ అంటారు, అది నేను చూడాలి. అది వాళ్ళు ఆ గెలవడానికి ఎంత చేస్తారో, ఎవరినైనా కన్విన్స్ చేయగలరో చేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అది నేను చూడాలి. ఆ ప్రెషర్లో ఇదైతే యూ విన్ ద షో. ఆ ప్రెషర్లో అది చాలా బాగుంది, వచ్చింది. 2 వచ్చారు, ఆశుతోష్ అతను ఒకడు, ఆశుతోష్ అండ్ నిహాల్.
వాళ్ళు తీసుకుని అరే ఫీల్ కానీ వీళ్ళ టీం వాళ్ళు ఎందుకో మా టాస్క్ మేము లాస్ట్ ఛాన్స్ మేము ప్రూవ్ అవ్వాలి అని వాళ్ళు చేసేసారు అన్ని టాస్క్. లాస్ట్ వచ్చింది స్లాబ్ చేయాలి. మా టీం నుంచి ఎవరు వెళ్తారంటే ఒక అమ్మాయి వచ్చింది, నేను వెళ్తాను. ఇప్పుడు అక్కడి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, నేను స్లాబ్ తీసుకుంటానని. నిహాల్ వచ్చి వాడిని కొట్టాడు. ఓకే, నా ఐ వాంట్ టు స్టాప్ ఇట్. Do you understand? This violence is not supposed to happen. I have put an impossible situation. మీరు స్టార్ ట్రెక్ చూసారా? కోబయాషి మారు అనే ఒక షిప్, ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టెస్ట్ అనమాట. ఎనీవే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టెస్ట్. కానీ అయిపోయింది. నౌ ఐ కాంట్ స్టాప్, ఐ కెన్ నాట్ కమ్ ఇన్ సైడ్. వన్స్ ఐ సెట్ ద సిచ్యువేషన్, నేను మధ్యలో ఎంటర్ అవ్వలేను. వాడు స్లాబ్ తినేసాడు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడి నుంచి అశ్వత్ వస్తాడు. నేను రాజీవ్, నేను రణ్విజయ్ చూస్తున్నాం. రాజీవ్ లేడు, నేను రణ్విజయ్, వాట్ షుడ్ వి డూ? ఇప్పుడు నేను వస్తే వాడు డిస్క్రిమినేషన్ అంటాడు కదా, నా ఏం చేయలేదు. ఈ స్లాబ్డ్ అయ్యా, టపాక్ అని కొట్టాడు. ఇప్పటిదాకా రిగ్రెట్ చేస్తాను ఎందుకు నేను మధ్యలో రాలేదని. దాని తర్వాత ఆపి ఆ అమ్మాయితోటి వాడిని స్లాబ్ చేయించాను, అదే అవన్నీ చేశాను. బట్ నథింగ్ టేక్స్ అవే ద ఫ్యాక్ట్ దట్ ఐ క్రియేటెడ్ సిచ్యువేషన్ వేర్ దట్ బాయ్ హ్యాడ్ టు స్లాబ్ ద గర్ల్. ఐ క్రియేటెడ్ దట్ సిచ్యువేషన్ అండ్ ఐ రిగ్రెట్ ఇట్ అ లాట్. ఐ విష్ ఐ హ్యాడ్ంట్. ఇట్స్ ట్రూ దో. వాట్ డూ యూ థింక్? మీకు గుర్తుందా ఈ ఎపిసోడ్ లేదా? చాలా మందికి గుర్తుంది. వాట్ నేను నో ఐమ్ ట్రైంగ్ టు థింక్ దాన్ని నాకు ఇమేజ్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. What did you do after that? What was the aftermath? What personally for you? After everything's done, you're home or you're driving back? Aftermath in Katra, I tried to make it okay for myself. Fair is fair. She asked for it. She volunteered. Okay? No. That is ivanni cowardice. It's a inability to take up accountability. నేను చేసింది నా తప్పు కాదని trying to put the onus on someone else. But I have to take that accountability. It is my fault. I should not have created that situation. Having said that, I should have stopped it. You know, I had the power to do that. I didn't. Thinking it's not fair or something. I still regret it. And another one, is there anything else? One thing I regret is never making money on roadies. What? I never got paid. 11 years You didn't get paid? No. I was an employee of MTV. So, నాకు వచ్చేది శాలరీ అందరిలాగానే. అదేంటండి? అంతే మరి. ఇది నా కాన్సెప్టే. కానీ యాజ్ అన్ ఎంప్లాయీ యూ హ్యావ్ టు సైన్ సంథింగ్ దట్ నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏం పని చేసినా ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ MTV. ఆఫ్ విచ్ ఎవర్ ద కంపెనీ దట్ యూ వర్కింగ్ విత్. You know it better, no? సో వన్ థింగ్ ఐ రిగ్రెట్, ఐ నెవర్ గేవ్ మై సెల్ఫ్ ఇనఫ్. నేను ఏం చేస్తున్నానో I took payment in creative satisfaction. Do you understand? ఒక హై మజా వస్తుంది. Art for art's sake. అది నా ప్రాబ్లం. కానీ వాళ్ళు రిగ్రెట్ చేస్తాను నేను. People make a lot of money even on roadies today. They make a lot of money. Really? Yeah. I never got money. Like last 2 years, I got money because I quit. But I never gave myself the credit of what I bring to the show. ఒక క్వశ్చన్. లాట్ ఆఫ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కి చెప్పుకోలేని కొన్ని కోపాలు పగలు ఉంటాయి కంపెనీల మీద. నాట్ ద ఇమీడియట్ బాస్ అనేది, బట్ ద ఎంటైర్ సిస్టమ్ పైన, కంపెనీ పైన. అలాంటివి మీకు కూడా ఉన్నాయి. డోంట్ మెన్షన్ ద కంపెనీ దో, బట్ వి ఆల్ నో ఇట్. నేను మాకున్నప్పుడు మేము మా బాసులు చెప్తాం. చాలా మా బాసులు, ఎంటీవీ వాజ్ అ వెరీ కూల్ ప్లేస్. నా జూనియర్స్, నా టీమ్మేట్స్ నన్ను పట్టుకుని తెస్తారు, నిజంగా చేస్తారు. మా రిలేషన్స్ అలా ఉంటాయి. ఒకటి ఉంది, నాకు డబ్బులు ఇవ్వలేదు కదా. ప్రమోషన్ కూడా ఒక ప్లకార్డ్ ఇచ్చారు. ఒక పార్టీ, యాన్యువల్ పార్టీ అవుతుంది, దాంట్లో నన్ను పిలిచి సూపర్ స్టార్ అవార్డు ఇచ్చారు. అది చూస్తే ఆ షీల్లో నా పేరు కూడా లేదు. 10 రూపాయలు ఇస్తే దొరుకుతుంది అక్కడ, 100 రూపాయల్లో నాకు సూపర్. 100 రూపాయలు ఇస్తే పేరు రాస్తాడు, 10 రూపాయలు. దాంతో హ్యాపీ అయిపోయాను. అందరూ వాళ్ళకి ఎంత ఇడియట్స్ మేమంటే
మాతోటి పని చేయించి అరే వా షబాష్ అంటే మేము షబాష్ ఆ సోషల్ స్టాండింగ్ ఇచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ మనీ ఆఫ్ సంథింగ్ దట్ ఐ కెన్ యూస్ రైట్. యు నో వాట్ ఐమ్ సేయింగ్. ఆ సిస్టమ్ నాకు చిరాకు, అదంటే నాకు అసహ్యం. ఇది నాకు అయింది, అందుకని తర్వాత అర్థమైంది ఇదేంట్రా బాబు, ఇప్పుడు కూడా నేను అందరూ సెల్ ఫోన్లు తీసుకున్నా, నాకు సెల్ ఫోన్ తీసుకునే డబ్బులే, సెల్ ఫోన్ బిల్లు ఇవ్వాలంటే అనుకో. కానీ నా దగ్గర ఇది సూపర్ స్టార్ అవార్డు ఉంది. అమ్మా ఇదిగో సూపర్ స్టార్ అవార్డు. ఎవరిది? నాదే అమ్మా. ఎక్కడ రాసింది? అదే అనమాట. నేను అమ్మాయి పరమానంద శిష్యులు అంటారు, నేను రాజీవ్. So what is the learning? How do you apply your learnings in your company that you are? I don't have a company now, but my thing is I don't praise anybody. Sorry, I'm just kidding. I respect talent and effort more than just praise. I give them loyalty. So I have the same team always. If I have a problem, they'll be with me. If they have a problem, I'll be with them. Dan tappa I don't have the wherewithal to give more money because that money has to come from somewhere. Right. You know what I'm saying? Having said that, I do believe that I really appreciate caliber much more than just lip service. Right. Is how I apply it. స్ప్లిట్స్ పిల్లకి సంబంధించి ఇంకొక ప్రాబ్లం చెప్పిన ఆర్ నేను విన్న కంప్లైంట్ బ్యాక్ ఇన్ ద డే. అసలు ఈ జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇలా తయారవడానికి, రిలేషన్షిప్స్ ఇంత ఫ్రివిలస్గా తయారవడానికి కారణం ఇక్కడ వచ్చి చెప్పు మళ్ళా. నీకు వేళాకోళం లాగుందా? నా మాట విను. నన్ను అందరూ వాడు ఎవరో అర్ణబ్ గోస్వామి అందరు వాడు అలా అరవడానికి కారణం నువ్వే అని నాకు చెప్పారు. అలా అన్నారు వాళ్ళు. Some newspaper came and said you started the trend of screaming on TV. No, I don't take responsibility. I don't take responsibility for your shitty relationships or your incapacity to get a fucking erection. It's not my problem. You can't get it up. Well, the problem is the show that you created. You made shouting cool. And No, you thought it was cool. I shouted. You thought it was cool. Take accountability. Correct. I agree. అంటే తప్పు నాలో అంత. అదే మరి. సరే చెప్పండి. ఇది నేను చెప్తాను నిజంగా. మాట విను. ఇప్పుడు నేను వచ్చాక జనరేషన్స్కి బూతులు నేర్పించేవాడు వీడు అని నాకు చెప్పారు కదా, ట్యాగ్ ఇచ్చారు. నా మీద ఇంక్ వేసింది బికాజ్ ఐఎమ్ అగేన్స్ట్ ఇండియన్ కల్చర్ అని. ఓకే అని వాళ్ళు అన్నారు. అప్పుడు నేను ఇన్వెంట్ చేశానా, నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా? సో బట్ హ్యావింగ్ సెడ్ దాట్, మీ టీవీలో ఆఫ్టర్ ఆల్ ఎన్ని వ్యూవర్స్ ఉంటారు? RRR చూడండి, బాహుబలి చూడండి, మీరు ఏ తెలుగు ఫిల్మ్ చూసినా మీరు చూడండి, దాని అన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఫిస్టికప్సే. కరెక్ట్ కదా? ఇప్పుడు ఆర్ దే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ద ఫైట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్? అది సినిమా అండి. నేను చేసేది ఏంటి మరి? సినిమా కాదా? ఓకే సినిమా కాదు. హౌ am I different? రియాలిటీ షోలో రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ రెండు ఉన్నప్పుడు దానికి సమ్వేర్ మధ్యలోనో స్టార్టింగ్ ఎండింగ్లోనో ఈ అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు అంటే జరుగుతున్నాయి కదా. నేను అబ్బాయి అమ్మాయి మధ్యన నేను ఒకసారి రోడీస్లో ఒక క్వశ్చన్ ఉండేది, కాలేజెస్లో కాండమ్ వెండింగ్ మెషిన్ ఉండాలా ఉండకూడదా అని ఒక క్వశ్చన్ ఉండేది. చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అది. అందరూ ఏమంటారు, ఇక్కడ మేము పిల్లల్ని చదువుకోవడానికి పంపుతాం, సెక్స్ చేయడానికి పంపకూడదు. ఓకే, అరే మేము కాండమ్లు ఇస్తున్నాం, అమ్మాయి ఇవ్వట్లేదు, కాండమ్ ఇస్తున్నాం. మేమేం చెప్తున్నాం అంటే, మీరు అనుకునేది అక్కడ కాండమ్ ఉంటే మీరు సెక్స్ చేస్తారు అని. నేను అంటున్నాను సెక్స్ అవుతుంది, సేఫ్టీ ఇస్తున్నాను నేను. అయితే అలాగా అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుతున్నారు, ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాను నేను వాళ్ళతోటి. నేను స్క్రిప్ట్ రైటర్ కాదు, నేను స్క్రిప్ట్ రాయట్లేదు, వాళ్ళ యాక్టర్లు కాదు.
నేను ఒక సిచ్యువేషన్ తయారు చేస్తే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చేసే చాయిసెస్ ఆర్ దేర్స్. అది చూసి మీ మీద ఎఫెక్ట్ అయ్యే చాయిస్ మీది. టేక్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఈ షూస్ కొనుక్కున్నా నేను అమెజాన్ నుంచి, ఇక్కడ పాడైపోయింది. జెఫ్ బెజోస్ పట్టుకున్నా, వాడు చేశాడా? వాడు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, అక్కడ వాడు అమ్ముతున్నాడు, నేను కొంటున్నాను. నేను జెఫ్ బెజోస్, రోడీస్ అండ్ స్పిట్స్లా ఇస్ అమెజాన్. వాళ్ళు చేసే పని ఇది, నువ్వు కొనుక్కుంటున్నావు. అది నాకు చెప్తావేంట్రా?